ఏ చిన్న ప్రార్థన చేసినా అది ఖచ్చితంగా మన శరీర నేత్రాలతో దాని ఒక ప్రతిఫలాన్ని చూసినట్టుగా చేస్తాయి. ఏ చిన్న ప్రార్థన చేసినా ప్రార్థన ప్రతిఫలం ఏ రూపంలోనైనా వస్తాయి. నీవు చేసే ప్రార్థన అద్భుతాల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. నువ్వు చేసే ప్రార్థన బ్లెస్సింగ్ రూపంలో నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. నువ్వు చేసే ప్రార్థన విడుదల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. నువ్వు చేసే ప్రార్థన అభిషేక రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. నువ్వు చేసే ప్రార్థన అన్య భాషని ఇచ్చి నీకు ప్రతిఫలం ఇస్తాయి. నువ్వు చేసే ప్రార్థన 9 వరాలని దగ్గరికి తీసుకుని వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన లేని వాటి ఉన్నట్టుగా చేస్తాయి. నువ్వు చేసే ప్రార్థన ఉన్న వాటి లేనట్టుగా చేస్తాయి. నువ్వు చేసే ప్రార్థన పరలోక మహిమను తీసుకుని వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధిగా చేస్తాయి. నువ్వు చేసే ప్రార్థన అభిషేకాన్ని తీసుకుని వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన విడుదల తీసుకుని వస్తాయి. నువ్వు చేసే ప్రార్థన దేవదూతలను ఈ భూమికి తీసుకొని వస్తాయి.